తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం కల్పించాలని స్పీకర్ ను ఎమ్మెల్యేలు కోరారు. కాళేశ్వరంపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అసెంబ్లీలో ఎలాంటి చర్చకైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్యే వివేకానంద. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. కాళేశ్వరం మీద సత్యాలు ఈ ప్రజలకు తెలవాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అసెంబ్లీలో మాకు అనుమతించండి. తద్వారా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎన్ని కష్టాల కోర్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, మరి 86 పిల్లర్లలో దాదాపు 2 పిల్లర్లు కుంగిపోతే ఆ 2 పిల్లర్లను ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ప్రజలకు సాగునీరు అందించాల్సిన చర్చకి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ యొక్క ప్రజలని ఆదుకోవాల్సినటువంటి సమయంలో ప్రజలని గాలికి వదిలేసి, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నాలను ఆపేసి